రాజ్ ఠాకరే ఒకప్పుడు ఒక హీరో ముంబైలో. తర్వాత అతన్ని పక్కన పెట్టి అతన్ని విలన్ని చేసి ఉద్ధవ్ ఠాకరే తెర మీదకొచ్చాడు. రాజ్ ఠాకరే మెయిన్ ఠాకరే బతికున్నంత వరకు అతని తరపున కార్యకలాపాలు రాజ్ ఠాకరేనే చూసుకునేవాడు. తర్వాత ఎప్పుడైతే అసలు ఠాకరే చనిపోయాక ఉద్ధవ్ ఠాకరే రంగంలోకి వచ్చాడో అప్పుడు రాజ్ ఠాకరేని పక్కన పెట్టారు. తన కొడుకు ఆదిత్య ఠాకరేని తీసుకొచ్చారు. ఈ మధ్యన ఉద్ధవ్ ఠాకరే పని అయిపోయి ఆదిత్య ఠాకరే పని అయిపోయాక రాజ్ ఠాకరేతో స్నేహం పెట్టుకున్నారు. వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఈ ఠాకరేలు హిందుత్వ వ్యతిరేక శక్తులని పెంచి పోషించడం, ప్రోత్సహించడం. బాలాసాహెబ్ ఠాకరే ఏ ఇస్లామిక్ ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా పోరాడాడో అదే ఇస్లామిక్ ఫండమెంటలిజమే ఈ దేశానికి మంచిది, హిందుత్వమే తప్పని వాదించే స్థితికి వీళ్ళు దిగజారిపోయారు. చివరికి ఇన్స్టా రీల్స్ కోసం అని చెప్పి పోలీస్ వ్యాన్ దగ్గర ఇట్లా చేయబట్టుకుని నుంచున్నటువంటి అమ్మాయి ఫోటో తీసుకుంటే ఆ అమ్మాయిని పిలిచి సన్మానించే స్థాయికి ఎదిగారనాలా, దిగజారారు అనాలా. ఒక మోడల్ అయినటువంటి రియా అహిర్ అమ్మాయి మీద ఆల్రెడీ కేసులు, రెండో పక్కన అమ్మాయి క్షమాపణ, ఇవన్నీ నడిచినటువంటి సందర్భంలో అమ్మాయిని పిలిచి సన్మానించడం అంటే ఇక్కడ ఇంకో పక్కన నేషనల్ ఛానల్స్ అందరూ కూడా ఈ ఎవరైతే గత కొన్ని రోజులు క్షమాపణ చెప్తున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళకి అండగా నిలబడి వాళ్ళ చేతన మళ్ళీ వీడియోలు చేపించి దేశానికి వ్యతిరేకంగానే తయారు చేయడానికి ఒక కుట్ర జరుగుతుంటే అందులో వీళ్ళు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారంటే వీళ్ళు భవిష్యత్తులో ఎలా తయారవుతారో చూడాల్సి ఉంది.